సో ఎట్లా ఉంది సార్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్? మీరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చూస్తే చాలా ఇవాల్వ్ అయింది. ఎస్పెషల్లీ తెలంగాణ తర్వాత. ఎప్పుడైతే 9-14 కొంచెం స్లో డౌన్ ఉండింది. బికాస్ ఆఫ్ ఉద్యమం అవ్వచ్చు, వేరియస్ రీజన్స్ అవ్వచ్చు. 14 తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ గారు సీఎం అయ్యాక హైదరాబాద్ రూపురేఖలు అయితే సమూలంగా మారిపోయినాయి. ఎస్పెషల్లీ కేసీఆర్ గారు వచ్చినాక రోడ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ కానీ బెటర్ అయిన తర్వాత చాలా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ హైదరాబాద్లో ఆఫీసెస్ స్టార్ట్ అయినాయి. అక్కడ నుంచి రియల్ ఎస్టేట్ బాగా ఎవాల్వ్ అయింది. అదే టైంలో మనకి ఎఫ్ఎస్ఐ రిస్ట్రిక్షన్స్ అనేవి రూల్స్ మార్చేశారు. దానివల్ల హై రైజెస్ అనేవి హైదరాబాద్లో ఎంటర్ అయినాయి. అప్పటిదాకా 10 floors కట్టడమే ఎక్కువ అనే టైంలోంచి 30 floors 40 floors పర్మిషన్స్ రావడము అదే గవర్నమెంట్లో స్టార్ట్ అయింది. అక్కడ నుంచే ఎవల్యూషన్ స్టార్ట్ అయింది. అట్లాగే రింగ్ రోడ్ కూడా 2007లో ఎప్పుడైతే రింగ్ రోడ్ స్టార్ట్ అయిందో, హైదరాబాద్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్, ఈ రెండిటి వల్ల హైదరాబాద్ అనేది నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది. ఇండియాలో రూపురేఖలే రియల్ ఎస్టేట్ పరంగా మారిపోయినాయి. మీకు మొత్తం ఔటర్ రింగ్ రోడ్ 156 kilometers ఏదైతే చేశారో దట్ వాజ్ అ గేమ్ చేంజర్ ఫర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. 360 degrees రియల్ ఎస్టేట్ గ్రో అయింది. ఎస్పెషల్లీ వెస్ట్లో ఐటీ కారిడార్ రావడం వల్ల, ఐటీ కారిడార్ టూ మెనీ ఎంప్లాయ్మెంట్ అపార్చునిటీస్ రావడం వల్ల, మైగ్రేషన్ కూడా వేరే సిటీస్ నుంచి రావడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం వెస్ట్లో బాగా పుంజుకుంది. దాని ఎఫెక్ట్తో సౌత్లో, నార్త్లో కానీ మిగతా రియల్ ఎస్టేట్ కూడా బాగా పుంజుకుంది. ఎక్కడైతే రింగ్ రోడ్డు ఎక్కడైతే లే అయిందో, ఎక్కడైతే ఎగ్జిట్స్ ఉన్నాయో ఆ ఏరియాలో బాగా గ్రో అయింది. కాకపోతే లాస్ట్ 1.5 year నుంచి గ్లోబల్ రిసెషన్ అవ్వచ్చు, గ్లోబల్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు, కొంచెం రియల్ ఎస్టేట్ స్లోగా ఉండింది. కానీ లాస్ట్ 3-4 months నుంచి మాత్రం హైదరాబాద్లో మళ్ళీ రియల్ ఎస్టేట్ బాగా పుంజుకుంటుంది. కొత్త ప్రాజెక్ట్స్ లాంచెస్ కూడా చూస్తున్నాము. గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల కొంచెం టర్బులెన్స్ కూడా స్లో జరిగింది 10 years తర్వాత. లాస్ట్ 10 yearsలో మాత్రం హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా, అది విల్లాస్ అవ్వచ్చు, అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, కమర్షియల్ స్పేసెస్ అవ్వచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్స్ అవ్వచ్చు, దేనిలో ఇన్వెస్ట్ చేసినా అందరికి కూడా పీపుల్ మేడ్ మనీ. నిజంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఇవాళ చూస్తే మీరు హై అండ్ కార్స్, లగ్జరీ లైఫ్ స్టైల్ వచ్చిందంటే రియల్ ఎస్టేట్ అనేది మేజర్. హైదరాబాద్లో ఉన్నదే రియల్ ఎస్టేట్, ఫార్మా, హెల్త్ కేర్, లేదంటే ఐటీ. కానీ మీ విషయంలో ఒకటి గమనించాలి సార్. చెప్పండి. కేసీఆర్ను బ్రహ్మాండంగా పొగిడారు కానీ రేవంత్ రెడ్డి మీద ఈగ వాళ్ళని ఇవ్వట్లా మీరు. మీరు గ్లోబల్ రిసెషన్ అనే సరే నాకు గుండె ఆగిపోయింది. అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన టైంలోనే అన్ని ఇక్కడే కాదు కదా, ఆల్ ఓవర్ ద వరల్డ్, అమెరికాలో స్లో అయింది. ఇప్పుడు కోవిడ్, ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత ఏమైందంటే అందరికీ ఇంకొక హౌస్ ఉండాలి, ఆర్ సిటీకి దూరంలో ఇంకొక హౌస్ ఉండాలి, మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉండాలి. ఎప్పుడన్నా ఇలాంటి ఇష్యూస్ వస్తే మనము బయట సిటీ దాటి ఇంకో ప్లేసెస్కి వెళ్ళాలన్న టైంలో రియల్ ఎస్టేట్ బాగా పుంజుకుంది వరల్డ్ వైడ్ కూడా. అది 3 సంవత్సరాలు కంటిన్యూస్గా 2004 దాకా అయింది, 2024 దాకా కంటిన్యూ అయింది. సడన్గా ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వార్ జరగడము, ఈ టారిఫ్స్ రావడము, ఇట్లాంటి అన్నిటితో ఏమైందంటే కొంచెం ఇక్కడ హైదరాబాదే కాదు అన్ని సిటీస్లో అయింది, వరల్డ్ వైడ్ కూడా అన్ని సిటీస్లో అయింది. తెలంగాణలో జరగడానికి రేవంత్ రెడ్డి కారణం కాదంటారు. గవర్నమెంట్ చేంజ్ అవ్వడం ఒక కారణం అయిండొచ్చు, కానీ రేవంత్ రెడ్డి పాలసీస్ ఏంటంటే కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్ కాన్సెప్టువలైజ్ చేస్తున్నారు. తన ఫోకస్ ఇప్పుడు అంతకుముందు అంతా వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీస్ లో డెవలప్మెంట్ అయింది. సో అదర్ సైడ్ ఆఫ్ ద సిటీస్ లో కూడా, అంటే ఎస్పెషల్లీ సౌత్ సైడ్, మీకు ఎస్పెషల్లీ ఎయిర్పోర్ట్ నుంచి తుప్పుగూడ ఏరియాల్లో అప్ టు ఫార్మా సిటీ దాకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. రీజనల్ రింగ్ రోడ్ కూడా మొదలెట్టడానికి బాగా ప్రయత్నం చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్ లో ఉంది. RRR పర్మిషన్స్ కానీ అంతా అన్ని ఫార్మాలిటీస్ అయిపోయినాయి. ఇంకా గవర్నమెంట్ డబ్బులు ఇస్తే మొదలెట్టాల్సిందే. సో ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. ఫ్యూచర్ సిటీ కూడా ప్రయత్నం జరుగుతుంది, మూసీ రిజర్వేషన్ జరుగుతుంది. కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ కాన్సెప్టులైజ్ చేయడం వల్ల కొంచెము రియల్ ఎస్టేట్ రంగం మీద దాని ఎఫెక్ట్ పడింది. కానీ లాంగ్ టర్మ్లో డెఫినెట్గా ఇది బాగుంటుంది. మీరు ఎప్పుడైతే 2005-06లో ఎయిర్పోర్టు, ORR ఎట్లా వచ్చిందో, ఇప్పుడు RRR, ఈ ఫ్యూచర్ సిటీ ఇవన్నీ రావడం వల్ల హైదరాబాద్కి ఓవరాల్గా రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు ఇంత గొప్ప వ్యక్తి ఎలా అయ్యారో నాకు ఇప్పుడు అర్థమైంది సార్. మంచి డిప్లొమాటిక్ ఆన్సర్ చేస్తారు. ఇంత డిప్లొమాటిక్ ఆన్సర్, వండర్ఫుల్ సార్. ఇక దీని జోలికి వెళ్ళాను, ఎందుకంటే మీరు ఇబ్బంది ఫీల్ అవ్వడం నాకు ఇష్టం లేదు. రైట్ సార్. సో ఒకప్పుడు హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనడం అనేది చాలా గొప్ప విషయం. కానీ ఇప్పుడు 8 కోట్లు, 10 కోట్లు, 20 కోట్ల విల్లాలు కూడా వచ్చేసినాయి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లోనే 8 కోట్ల దాకా చేరుకున్న సిచ్యువేషన్ చూస్తున్నాం.
సో ఇప్పుడు ట్రెండ్ మారి మినీ విల్లాస్ వైపు కూడా జనం చూస్తున్నారు, అవును అపార్ట్మెంట్ బయ్యర్స్. అవును సో ఈ ట్రెండ్ని ఎలా చూడాలి? ఇక్కడ ట్రెండ్ 2 రకాలుగా ఉందండి. చాలా మంది ఇప్పుడు ఎస్పెషల్లీ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో పెద్ద పెద్ద హౌసెస్ ఉన్న వాళ్ళేమో అవి మెయింటైన్ చేయలేక అవి వదిలేసి అపార్ట్మెంట్స్ వైపు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్కి వచ్చిన వాళ్ళు కానీ ఒక రకంగా ఇప్పుడు ఎకనామికల్ గ్రో అవ్వడం వల్ల కొందరు చాలా చిన్న హౌసెస్లో చిన్న అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎకనామికల్గా గ్రో అవ్వడం వల్ల వాళ్ళ పిల్లలు అమెరికాకి వెళ్ళడం వల్ల లేదు వాళ్ళ ఇంట్లో మల్టిపుల్ ఎంప్లాయ్మెంట్స్ ఉండడం వల్ల ఇప్పుడు ఎకనామికల్గా గ్రో అయిన వాళ్ళు దే ఆర్ లుకింగ్ అట్ బెటర్ హౌసింగ్ ఫెసిలిటీస్. దానిలో కొందరు అపార్ట్మెంట్ సైడ్ వెళ్తున్నారు, కొందరు విల్లా సైడ్ వెళ్తున్నారు. సో విల్లాస్ కూడా మీరు చూస్తే 2003, 4, 5 ఆ టైంలో కోకాపేటలో అంతా మీకు చాలా తక్కువ వచ్చేది. 75 lakhs 1 crore విల్లాస్ దొరికేవి ఈ ఏరియా వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో. అవి కొన్న వాళ్ళు ఏమైంది ఈ రోజు 20 crores, 25 crores, 30 crores విల్లాస్ కూడా వచ్చినాయి గండిపేటలో. ఎస్పెషల్ 2007లో గుర్తుంటే మీకు మగధా విలేజ్ అని ఉండేది, ₹1 కోటి ఉండేది, ఇప్పుడు 15 కోట్లు అయింది. లిజెండ్ చైమ్స్ అని ఉంది, అక్కడ 1 crore అమ్మారు, అది కూడా ఇప్పుడు 14-15 crores వెళ్ళింది. తర్వాత కాసా గ్రాండ్ అని ఒకటి స్టార్ట్ చేస్తారు విల్లాస్, అది 3-4 crores అమ్మారు, ఈరోజు 30 crores రీసేల్ అవుతున్నాయి. ఈవెన్ మోకిలాలో కూడా కొంచెం ముందుకు వెళ్తే మోకిలాలో కూడా 1 crore ఒక 2014-15లో 1 crore ఉన్న విల్లాస్ అని ఇప్పుడు 6-7 crores అయినాయి. సో ఆబ్వియస్గా జనాలకి ఆ ప్రైస్ అప్రిషియేషన్ రావడం ఒకటి, ప్లస్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ పెరిగినాయి. ఇంతకుముందు మనం బైక్లో తిరిగే వాళ్ళం, బైకులు పోయి అందరికీ కార్లు వచ్చేసినాయి, కార్లు పోయి ఇప్పుడు ఈవీ కార్లు వచ్చేసినాయి. సో కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా బాగా తగ్గింది అండ్ ట్రాన్స్పోర్టేషన్ అఫోర్డబిలిటీ కూడా పెరిగింది. సో ఇప్పుడు యుఎస్లో కూడా మన వాళ్ళు చాలామంది వర్క్ ప్లేస్కి దూరంగా మంచి మంచి హౌసెస్ కొనుక్కున్నారు. అట్లా ఇండియాలో కూడా కొంచెం దూరమైనా పర్లేదు. ఇంతకుముందు ఏంటంటే మన ఆఫీస్కి దగ్గరలో ఉండాలి, మన బిజినెస్కు ఎంత దగ్గరలో ఉండాలి, హాస్పిటల్స్ అన్నిటికీ దగ్గరలో ఉండాలని సిటీ మధ్యలో ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎకనామికల్గా గ్రో అయ్యారో ఒకప్పుడు పెట్రోల్ కూడా పోయించుకోవడానికి ఆలోచించేవాళ్ళం లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళడానికి. అలాంటి సిచ్యువేషన్ నుంచి మనం ఇవాళ 30 kilometers 40 kilometers డ్రైవ్ చేసి మన ఇంటికి వెళ్ళే పొజిషన్లో మనం ఉన్నాం, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అఫోర్డబిలిటీ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. సో ఆబ్వియస్గా ఏమవుతుంది, డిస్టెన్స్ డజంట్ మ్యాటర్ ఎనీమోర్. సో 30 kilometers 20 kilometers కూడా వెళ్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా చూస్తే ప్రగతి రిసార్ట్స్ ఒకప్పుడు మనకు చాలా దూరం, ఓన్లీ అవుటింగ్కి వీకెండ్ అవుటింగ్కి వెళ్ళాలి. ఇప్పుడు ప్రగతి రిసార్ట్లోనే 40-50 మంది రిజైడ్ చేసి ఎవ్రీడే వాళ్ళు నాకు తెలిసిన 2 డాక్టర్స్ రోజు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ క్లినిక్ రన్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మీరు ఢిల్లీలో అబ్జర్వ్ చేస్తే పొల్యూషన్ లెవెల్స్ ఎంత పెరిగినాయో చూస్తారు కదా, అంటే సిటీలో పొల్యూషన్ లెవెల్ పెరిగిపోయినాయి, ఆరోగ్యం మీద బాగా కాన్సన్ట్రేషన్ పెరిగింది. సో దాంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఇప్పుడు ఒక బజ్వర్డ్ అయిపోయింది రియల్ ఎస్టేట్లో. ఎక్కడైతే ఎయిర్ క్వాలిటీ బాగుంటుందో అక్కడ మనం బతకాలి అనే కాన్సెప్ట్. ఒక్కసారి మీకు డబ్బులు ఎక్కువైతే ఆటోమేటిక్గా మీ హెల్త్ కాన్షియస్ అవుతుంది. సో సిటీలో కూడా మీకు పొల్యూషన్ ఎక్కువైంది, వెహికల్ పొల్యూషన్ అవ్వచ్చు, కన్స్ట్రక్షన్ పొల్యూషన్ అవ్వచ్చు, ట్రాఫిక్ అవ్వచ్చు. దాంతో ప్రశాంతంగా ఉండాలని అందరూ కొంచెం దూరంలో వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నారు. మన హైదరాబాద్ అదృష్టం ఏంటంటే ఒక సైడ్ ఆఫ్ ద సిటీలో మొత్తం 111 ఉంది బికాస్ ఆఫ్ బయో కన్జర్వేషన్ జోన్. ఇక్కడ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, గ్రీనరీ ఉంది. సో కొంచెం దూరం వెళ్తే హైదరాబాద్లో మంచి గ్రీనరీ, మంచి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉన్న ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో అందు గురించి స్లోగా జనాలు కొంచెం దూరంలో హౌసెస్ కానీ, ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, ప్లాట్స్ కొని హౌసెస్ కట్టడం కానీ, విల్లా కమ్యూనిటీస్లో విల్లాస్ కొనడం కానీ, ఆర్ మీరు అన్నట్టు మినీ విల్లాస్కి ప్రిఫర్ చేస్తున్నారు. ఒకటేమో అఫోర్డబిలిటీ, ఇంకొకటేమో మనకి మంచి ఆక్సిజన్, మంచి గాలి, మంచి ఎయిర్ క్వాలిటీ ఉన్న ప్లేస్లో ఉండాలనే ఉద్దేశంతో పీపుల్ ఆర్ గోయింగ్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ సిటీ బజ్ నుంచి వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఉండడానికి కూడా ట్రై చేస్తున్నారు. ఇంకోటి మీరు ఆబ్వియస్గా చూస్తే ఇప్పుడు అమెజాన్లు, ఈ క్విక్ కామర్స్ రావడం వల్ల ఇప్పుడు ఎక్కడున్నా పెద్ద డిఫరెన్స్ లేదు. ఈవెన్ ఇప్పుడు టైర్ 2 సిటీస్లో దే ఆర్ ఎంజాయింగ్ క్వాలిటీ లైఫ్ కంపేర్ టు మీరు హైదరాబాద్లో ఉండడం కన్నా చిన్న టైర్ 2 సిటీస్ కూడా బాగా గ్రో అవుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా క్విక్ కామర్స్, ఈ కామర్స్ సైట్లలో మీరు ఆర్డర్ చూస్తే టైర్ 2 సిటీస్ నుంచి ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇవన్నీ రావడం వల్ల, క్యాబ్స్ రావడం వల్ల డిస్టెన్స్ డజంట్ మ్యాటర్ కాబట్టి కొంచెం దూరం వెళ్ళి యూ కెన్ పర్చేస్ హౌస్ అండ్ వాల్యూస్ కూడా పెరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ అనేది ఓన్లీ మన ఇల్లు అనేది ఇంపార్టెంట్ కాదు, రియల్ ఎస్టేట్లో మనం ఇన్వెస్ట్ చేసింది ఎంత పెరిగింది అనేది కూడా ఇంపార్టెంట్ యాజ్ అన్ ఇన్వెస్టర్, యాజ్ అన్ ఎండ్ యూజర్ ఆల్సో. సో నేను ఎప్పుడు నా దగ్గరకు వచ్చి అడ్వైస్ కోసం వచ్చే వాళ్ళకి కూడా ఒకటే చెప్తాను,
మీకు డబ్బులు ఉంటే ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఇల్లుకి మాత్రమే కొనొద్దు, పెరిగే ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయండి. మీరు ఉన్నా సరే అది 5 yearsలో 10 yearsలో ఎక్కడ పెరుగుతుందో అక్కడ మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఆ కొంచెం డిస్టెన్స్ దూరం అయినా సరే అక్కడ వెళ్ళి కొనమని చెప్తాను. ఎందుకంటే హైదరాబాద్లో చూస్తే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు పని చేస్తే వాళ్ళకి ₹1 కోటి 2 కోట్ల సేవింగ్స్ వస్తున్నాయి. ఆ కొనేటప్పుడు ఓన్లీ ఇల్లు మాత్రమే కొనకండి. ప్రైస్ పెరిగే ఇల్లు, వాల్యూ పెరిగే ఇల్లు, మీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పెరిగే ఇల్లు మాత్రమే కొనమని నేను ఎప్పుడు సజెస్ట్ చేస్తాను. వండర్ఫుల్.